మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 7th చాప్టర్ మనం చదువుకుంటూ ఉన్నాము. వైశాఖ బహుళ తదియనాటి మధ్యాహ్నపు మండుటెండలు ఆకాశమందు దగ్ధము చేయుటకేమియూ దొరకక ఆకాశపు పొరలనే ఎర్రగా కాల్చుచున్నవి. దాని భస్మము వలె కొండల నుండి రేగిన ఎర్రని దుమ్ము నిప్పురవ్వలను వర్షించు మేఘములుగా కలబోసుకొనుచున్నవి. చిట్లి మండుచున్న ఇనుప రజను వంటి ఆ ధూళిలో దొంగాటలాడుచు ధూళి అంటకుండా పైకి పైకి ఎగిరి దిగుచున్న రాబందుల గుంపు మింట పొట్లము కట్టినట్లు గుండ్రముగా తిరుగుచున్నది. ఆ రాబందుల కన్నులకు దిగువ 5 కొండలు గిరగిర తిరుగుచున్నట్లు కనిపించుచున్నవి. ఎర్రని బండలతో నిండిన కొండలు దూరము నుండి రాబందుల కన్నులకు రక్తముతో కలిపి పిడిచిన అన్నపు ముద్దల వలె ఉన్నవి. కొండరాళ్ళు బ్రద్దలైన జాళ్ల లోతులలో పొడలు పొడలుగా ఏర్పడిన రాతి పొరలు నరకి నలుదెసలా విసరిన పచ్చిమాంసపు ముద్దల వలె ఉన్నవి. 5 కొండల శిఖరములపై 5 మహాభవనములు, వానిపై 4 బంగారు నీరు తీసిన గోపురములు, చతుష్పాద్విభూతితో కొండలపైకి 4 కాళ్ళు చాచి విలవిలా తన్నుకొనుచున్న జంతువుల వలె ఆ భవనములు రాబందుల కన్నులకు కనిపించుచున్నవి. ఒక్కొక్క భవనము చుట్టూను 1000 ధనుస్సుల వైశాల్యము గల ప్రాంగణము. ప్రాంగణముల జలయంత్రములు పన్నీటి జల్లు వలె అహోరాత్రములు జలములను చిందించుచుండగా తడిసిన ఎర్రమట్టి మీగడ వలె చదను చేయబడి ఉన్నది. అందు గులకరాళ్ళు లేకుండా ఏరి పారవైచుటకు తిరుగుచున్న వనపాలకులు పూల మొక్కల జాళ్ల వెంట సంభాషణలు చేసుకొనుచు మెల్లమెల్లగా నడచుచున్నారు. ఎండలకు మండిపోవు ఆ పర్వతముల మీదకు భూగర్భము నుండి సదానీరము అనబడు నదిలోని జలములు జలనాళముల మార్గమున వచ్చుచున్నవి. ద్వారమునకిద్దరు చొప్పున సాయుధ భటులు కావలి కాచుచుందురు. భవనముల లోపల ఇంద్రలోకపు సంపదలుట్టిపడును. శాలలలో మంచి గంధముతో పచ్చకర్పూరపు వాసనలు కలసిన వాయువులు నిశ్వాసము చేయుచుండును. పొడల పాముల చర్మములు కలిపి కుట్టి అల్లిక పని చేసిన పొడవైన చాప ఒకటి నడచి వచ్చుటకు దారిలో పరుపబడి ఉన్నది. శాలలు రత్నకంబళములతో కప్పబడి అచ్చటచ్చట సందులలో మెత్తని పులి చర్మము, జింక చర్మము చదను చేయబడి ఉన్నవి. ఎచ్చటను కాలికి మట్టి అంటదు. పర్యంకములు కోరిన సౌఖ్యమును బట్టి ఆకారములను మార్పు చేయవచ్చును. వలసినప్పుడు గోడలకు వ్రేలాడుచున్న చిత్రకళాఖండములైన చిత్రపటములను పట్టి లాగినచో మడతల పందిరి మంచము ఈవలకు వచ్చును. రత్నములు తాపిన గోడల గూళ్లలో అమర్చిన దీపములు రంగురంగుల కాంతులను కలబోయుచుండును. ఆ భవనములలో మహాశౌర్య సంపన్నులైన రాజవంశముల యువకులు భోగభాగ్యములతో స్వేచ్ఛావిహారము చేయుచుందురు. వారందరూ జరాసంధునిచే అందు కారాబద్ధము చేయబడిన వారు. జరాసంధుని రాజ్యాంగ యంత్రమును అంగీకరింపని వారిలో బలమైన రాజనీతితో ఎదురు తిరిగిన వారిని అతడు ఆకర్షించి కారాబద్ధులను చేయును. దినమునకొక్కడు చొప్పున యజ్ఞశాలలో కాలభైరవుని విగ్రహము ముందు నరమేధము చేయబడుదురు. బలి చేయబడిన వీరులు అతని అధర్వణ మంత్రముల శక్తిచే సూక్ష్మదేహములతో అచటనే చెరించుచుందురు. ఆ ప్రేతములు రాత్రులందు ఆ కొండల నడుమనున్న గిరివ్రజపురమున సంచారము చేయుచు శత్రువెవడైనా ప్రవేశించినచో వాని ప్రాణములు చీల్చి శవమును బాటపై విసరి పారవైచుదురు. గిరివ్రజపురము చుట్టూను గల కొండలు 5 3 పెద్ద కొండలు. వాని పేర్లు గోమంతము, వృషభము, రైవతకాద్రి. వాని లోయలలో ఎత్తుగా 3 మహాభేరులు స్థాపింపబడి ఉన్నవి.
పూర్వము వృషభుడు అను రాక్షసుడు పశ్చిమ సముద్రము దాటి యవన సీమల నుండి భరతభూమి యందు ప్రవేశించెను. అతడు మహాతాంత్రికుడు, నరమాంస భక్షకుడు, సర్వజంతుజాలమును వశపరచుకొని నరులపై ప్రయోగించి చంపగలడు. ఒకనాటి రాత్రి ఆ పర్వతముల నుండి నరులతో పోరాడి చంపుట నేర్చిన మహావృషభములను అభిమంత్రించి రాజ్యమున వదలెను. చండకౌశికుని శిష్యుడైన బృహద్రథుడు గురు కటాక్షముతో నిరాయుధుడై ఆ వృషభములను చీల్చి చెండాడి వృషభుని వధించెను. ఆ వృషభముల డొక్కలు చించి డోళ్లు కట్టెదనని ప్రతిజ్ఞ చేసెను. ప్రతిజ్ఞ ప్రకారము వాని చర్మములు తీసి కలిపి కుట్టించి ఈ 3 మహాభేరులను చేయించెను. అందొక భేరిని మ్రోగించినచో లోయల ప్రతిధ్వనుల ప్రభావమున మిగిలిన 2 మ్రోగును. ఇట్లు ప్రతిధ్వనించుచు ఒక మారు పుట్టించిన భాంకారము నెలదినములు మ్రోగి మంద్రముగా సమసిపోవును. నగర రక్షణాధికారుల అంగీకారము లేక నగరమునందెవ్వడెక్కడెక్కడ ప్రవేశించినను లేక వెలువడినను ఆ భేరులు మ్రోగును. భేరులు మ్రోగకుండా నగరమున ప్రవేశించుటకు పుష్పములమ్ము వాటిక నుండి ఒక దారి వేరుగా ఉన్నది. అది ఎవ్వరికిని తెలియదు. కొండల నడుమనున్న నగరము అష్టదళాకృతిగా నిర్మింపబడినది. బాటలు నున్ననై దర్పణముల వలె ఉండును. బాటల కిరుదెసల ఛాయావృక్షములు, నడుమ పూల మొక్కల వరుసలు. బాటలు కలిసిన చోట రంగురంగుల చేపలీదుతున్న సరస్సులు. అష్టదళములకు నడుమ కర్ణికగా రాజభవనమున్నది. అది పాలవంటి రాతితో నిర్మాణమై వెన్నముద్దపై గుర్తుల వలె సున్నితములైన శిల్పములు కలిగి ఉన్నది. భవనమును సమీపించు కాలిబాటలలో పచ్చికపై జలయంత్రములు సుగంధ జలములను చల్లుచుండును. కాలిబాటల కటునిటు జల ప్రవాహములు జల శబ్దము చేయుచుండగా దిగువ మట్టమున ఏర్పరచిన లోహ తంత్రికలు సప్తస్వరముల సంగీతములు పాడుచుండును. భవనము సింహద్వారమునకెదురుగానున్న పెద్ద శాల నడుమ తెల్ల కలువ మొగ్గల వలె మేడపైకి సోపాన పంక్తి ఉన్నది. పై అంతస్తున నిలబడి గవాక్షము నుండి చూచుచున్న జరాసంధుడు మామిడి పండ్ల వంటి భుజముల కండరములపై జారుచున్న ఎర్రని జిలుగు వస్త్రము సవరించుకొనుచు హఠాత్తుగా వెనుదిరిగి ఇట్లనెను. కుమారా, నీవొక్కడవైన నా ఎంతటి వాడవనిపించుకొనవలెను. నాకు బుద్ధి తెలిసినది మొదలు నేనింతవరకు సరి అయిన వీరుని ఒక్కనినైనా వెదకి నా వాడుగా చేసుకొనుటకు ప్రయత్నించి విఫలుడనైతిని. కంసుడు నా ప్రతాపమునకు మా తండ్రి కీర్తికి తగినవాడనుకొని అల్లారు ముద్దుగా పెంచిన నీ చెల్లెండ్రనిద్దరనిచ్చి వివాహము చేసి తిని. కాని ఏమి లాభము? పితృభక్తి పరాయణుడనైన నాకు తండ్రిని చెరబట్టిన మూర్ఖుడు అల్లుడనిపించుకొనవలసి వచ్చినది. బంధువర్గమును తన కొలువులో ఆశ్రితులను చేసి రక్షింపవలెను గాని తన వారిని చెరబట్టుట క్షుద్రత. అశరీరవాణికి భయపడితినని ఒక్క మాట చెప్పినచో నా తంత్రశక్తితో 100 ఆకాశవాణులను వినిపించి ఆ కంసుని పిరికితనము తీర్చి ఉండెడివాడను. పసికందులను చంపునంతటి పిరికితనము మన వంశమునకు తీరని అవమానము. ఎవడైన తన్ను చంపునేమో అను భయము లవలేశమైన లేకుండా పెరిగి పెద్దవాడైనది నేనొక్కడనే అయినచో శోచనీయము. తండ్రి సోమకుమారా, నిన్నల్లారు ముద్దుగా పెంచుకొంటిని. నీ అంతగా పితృవాత్సల్యము అనుభవించిన వారు ఈ యుగమున ఉండరేమో. నీ ప్రతాపముపై నాకు ఆశ ఉన్నది. నేడు నీవు కూడా దేవకి అష్టమ గర్భమును గూర్చి బేల పలుకులు పలికితివి. కంసుడేమగునో అని విషాదపడితివి. అంతర్యామి అయిన కాలపురుషుడు
కాలభైరవ స్వరూపుడు. అతని తల్లి జరాదేవి వయస్సు రూపమున నరులను భయపెట్టుచుండును. భయపడిన వారందరూ జరాక్రాంతులై ముడుతలు పడి దంతములూడి శవగంధముతో కృషించి చనిపోవుదురు. శైలపుత్రి అయిన జరాదేవి అనుగ్రహమున నేను జరాపుత్రుడనై ముసలితనము లేని జీవితమును వరప్రసాదముగా పడసితిని. నీవును నావలె జరాదేవిని ఉపాసింపుము. సోముడు, తండ్రి, ఈ భరతభూమి పరిస్థితి అల్లకల్లోలముగా ఉండుట చూచి అశరీరవాణి పలుకులకు కంసుడేమగునో అని భయపడి తిని. దేవకి అష్టమ గర్భమున పురాణ పురుషుడు అవతరించునని ఆకాశవాణి పలికినది చాలా కాలము క్రిందట పరాశర మహర్షి పొడుపు కథగా సూచించెనట. మాకు మీరే ప్రమాణము గనుక మా సందేహములు తీర్పుడు అని అర్థించుచున్నాము. జరాసంధుడు, సోమకుమారా వినుము. ఈ ఋషులందరూ గోవుల వంటి సాధు జంతువులు. మన చండకౌశికుల వంటి ఋషి ఒక్కడైన మచ్చునకు కనిపింపలేదు. ఉన్నచో మా పితృపాదుల వంటి వారిని, నా వంటి వారిని సుశిక్షితులను చేసి భరత భూమికి సమర్పణ చేసి ఉండరా? ఈ ఋషులేమి చేసిరి? వీరు వేదములు చదవనిచో లోకమునకు వచ్చిన నష్టమేమి? వేదములు మూలపడుననియా? ఇట్టి బక్క ఋషుల భుజస్కంధముల పైన వేదధర్మము ఆధారపడినది. వారిచే శిక్షితులైన రాజకుమారులందరూ కొబ్బరికాయలోని పీచు వంటి వారు. వీరు రాజులా? వీరు భరతధర్మమును ఉద్ధరింతురా? వీరు చాలక మరి ఒకడు అష్టమ గర్భమున దిగివచ్చునా? వంశము నిలుపుమని ఒక ఆడుది ప్రార్థింపగా ఒక నోరు లేని ఋషి వచ్చి తన తపస్సంతయు ధారపోసి గ్రుడ్డివాణిని పాండురోగిని కని ఇచ్చనట. ఆ పుట్టిన వారి ఆకారముల వలననే ఈ ఋషుల శక్తిని తెలుసుకొనవచ్చును. మా తల్లి వంటి వీరమాతను ప్రసవించిన కాశీరాజు మా పినతల్లులను ఆ త్రాష్టులైన చిత్రాంగద విచిత్ర వీర్యులకిచ్చి పెండ్లి చేసెను. బంధువులని ఎవరిని గూర్చి మన రాజవంశము ఘోషింపగలదు? మన అల్లుడగు కంసుని బావగారు గొడ్లను త్రోలుకొనుచు వైశ్యుల మందలను మేపుచున్నాడు. వీరినొక్కొక్కరిని పట్టి కాలభైరవునకు బలి ఇచ్చుటయే కర్తవ్యము. భరతభూమికి చక్రవర్తినై ఆసేతు సీతాచలము వేదధర్మమును ఉద్ధరించి అధర్వణ శాఖలతో గురుకులములోని యువకులను చండకౌశికుని వంటి ఋషులుగా ఉద్ధరింపజేసి సామ్రాజ్యము మొత్తము నీ భుజస్కంధములపై ఉంచెదను. సోముడు, పితృపాదులకు ఒక మనవి. దేవవ్రతుడైన భీష్ముడు సర్వజ్ఞుడు, సర్వశక్తి సంపన్నుడు కదా. అతడే గ్రుడ్డిరాజును భరత సమ్రాట్టుగా ఎట్లు అంగీకరించెను? జరాసంధుడు, నాయనా, భీష్ముని జీవితము పండి పురుగు పడినట్లయినది. నాకతనిపై కొంత గౌరవం ఉండెడిది. ఇక వాని ప్రసంగము చేయకుము. సోముడు, యదువంశము వారందరూ ఆకాశవాణి పలుకులపై ఆశలు పెట్టుకుని ఎదురు చూచుచున్నారు. వసుదేవుడును ఉగ్రసేనుడును కారాబద్ధులై ప్రతీక్షించుచున్నారు. బావగారు కంసుడు కూడా ఈ విషయమును నమ్మినవాడు. జరాసంధుడు నమ్మనిచో ప్రాణభీతి ఎలా కలుగును? సోముడు, పరాశరులు కూడా ముందుగా సూచించిరట. జరాసంధుడు, రాజద్రోహులు విదేశీయులు అగు బెస్తవారి సంపర్కము కలిగిన ఈ ఋషులను గూర్చి చెప్పకుమో. వానికి ధర్మ మార్గమున పుట్టిన పుత్రుడు వ్యాసుడు. అదే ధర్మముతో వ్యాసుడు దేవరన్యాయమున మా పినతల్లులకు సంతతిని కలిగింతునని శీలము చెడగొట్టెను. కనుకనే గ్రుడ్డివాడును పాండురోగియు పుట్టిరి. ఇక యాదవులందువా? వారి దేహ నాడులందు ప్రవహించుచున్నది స్వచ్ఛమైన రాజరక్తము కాదు. యదువు వంశము వారు యాదవులు. యదువు బ్రాహ్మణ స్త్రీ అయిన దేవయానికి పుట్టినవాడు. ఆ వంశమే దొరికినది కాబోలు వీరి పురాణ పురుషుడు దిగివచ్చుటకు. సోముడు, ఏది ఎట్లున్నను కంసుడు మన ఇంటి అల్లుడు కదా. అతనికి కష్టనష్టములు రాకుండా మనం ఆదుకొనవలెను. తమ సెలవైనచో నేను మధురాపురికి పోయి ఈ 3-4 మాసములను కంసునికి అండగా నిలిచెదను.
జరాసంధుడు కంసుడు అభిమానముతో మనకు కబురంపలేదు. అతడు కోరినచో నిన్ను పంపెదను. ఇప్పుడు ముంచుకొని పోయినది లేదు. పిలువని పేరంటమేలా? నీవిప్పుడు ప్రత్యంగిరా మహాకృత్యను ఉపాసించుచున్నావు కదా. దీక్ష పూర్తి కానిమ్ము. సంకల్ప శక్తితో ఆకాశము నుండి ఘోరాకారమైన కృత్యను పుట్టించు సిద్ధి నీకీ 3 మాసములలో కలుగవలెను. నేను గదాధరి తంత్రమును సాధించుచున్నాను. సిద్ధి లభించినచో మహాగదాయుధములు అంతరిక్షమున చెరించి కోరిన రాజ్యములపై నగరములపై బడి మహాసంహారము చేయగలవు. ఇట్టి కృత్యలు మరి 4 దుర్లభములైనవి అధర్వణ మంత్రములయందు నిద్రించుచున్నవి. చండ కౌశికుని అనుగ్రహమున వానిని సాధించిన మనము అఖండ భారత సామ్రాజ్యమును స్థాపించి భరత ధర్మమును ఉద్ధరింపవలెను. అడ్డు వచ్చిన వారిని భౌతిక దేహముల నుండి తొలగించుటయే మన పద్ధతి. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు గ్రంథం నుంచి చాప్టర్ నెంబర్ 7 అయిపోయింది.